అండ్ మన దగ్గర వచ్చేసరికి వాకిన్ కస్టమర్స్ కి ఏదైనా మిక్సర్స్, గ్రైండర్స్ అండ్ 1 or 1.5 lakh లోపు ఏదైనా ఒక చిన్న స్థాయిలో లోన్ తీసుకోవాలనుకుంటే బజాజ్ ఫైనాన్స్ అండ్ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ అయితే ఉండండి. అండ్ మా దగ్గర వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్ లో మీకు కనుక సిబిల్ లిమిట్ అంతా బాగుంటే 1 రూపీతోనే మీరు మెషిన్స్ తీసుకెళ్లగలిగిన సెట్టింగ్ అయితే ఉందండి. దయచేసి ఈ సెట్టింగ్ కూడా మీరు వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫుల్లీ ఆటోమేటెడ్ స్మార్ట్ మురుకు మిషన్ అండి. ఇది మనకి బయట మనం డబ్బాలో తినే ₹1 మురుకు దగ్గర నుంచి ₹5 మురుకు వరకు అన్ని రకాలు వేసుకోవచ్చండి. ఇది ఒక గంటకి 6 కేజీల నుంచి 10 కేజీల వరకు స్పీడ్ అందుకుంటుంది. అండ్ మనం దీనిలో ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 25 రకాల మురుకు కానీ, చక్రాలు కానీ, ఫ్లవర్స్ కానీ అన్ని రకాలైతే దీనిలో వేసుకోవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో చిన్న పరిశ్రమలో ఇన్స్టెంట్ పుల్కా, చపాతీ అండ్ పూరి ప్యాకెట్స్ తయారు చేసి మనం మార్కెట్ కి సప్లై చేసుకునే ఒక ప్రాజెక్ట్ అయితే మనం ఉన్నామండి. అండ్ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు లైవ్ చూడొచ్చు. అండ్ అలాగే దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా మన అంబికా ఎంటర్ప్రైజెస్ కాల్ చేస్తే దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ ఇది వచ్చేసరికి స్టార్టింగ్ ఫస్ట్ డౌ నీడర్ అండి. అండ్ ఇక్కడ మనం వచ్చేసరికి గోధుమ పిండి ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ తర్వాత వచ్చేసరికి బాల్ కటింగ్ మిషన్. ఈ బాల్ కటింగ్ మిషన్ లో వచ్చేసరికి మనకి ఒక చపాతీ కానీ, పూరి కానీ ఎంత సైజ్ అయితే కావాలో అంత బాల్ కటింగ్ చేసుకుంటాము. అండ్ ఫైనల్ యూనిట్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి ఇన్స్టెంట్ చపాతీ ప్రెస్సింగ్ అండి, హాఫ్ కుక్ యూనిట్ అంటాము. అండ్ అలాగే కూలింగ్ కన్వేయర్ విత్ పౌడర్ కోటెడ్ తో వస్తుంది. అయితే మనం మార్కెట్ లో, మన డిమార్ట్స్ లో వీటిలో తీసుకుని ఇన్స్టెంట్ పుల్కా చపాతీ ప్యాకెట్స్ లో చపాతీ అయితే ఇలా హాఫ్ కుక్ అయిపోయి వస్తుందండి. అండ్ ఇది తయారు చేసే మిషన్స్ మన దగ్గర మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. డైరెక్ట్ గా మీరు డెమో చూసుకుని మిషన్ తీసుకోవచ్చు. మనకి చపాతీ ప్యాకింగ్ అయిపోయినాక ఫైనల్ యూనిట్ అండి ఇది. చక్కగా మనం చపాతీ ఇక్కడ సీలింగ్ పడిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి ప్యాకెట్ ఇలా తయారవుతుందండి. ఇది ఇప్పుడు మార్కెట్ లోకి వెళ్ళడానికి రెడీగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనము డేట్ వేయాలండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎంఆర్పీ అయితే ఇక్కడ పడుతుంది. సో ఎంఆర్పీ అండ్ డేట్ మొత్తం ప్రింట్ అయిపోయినాక ఇది ఎంఆర్పీ డేట్ ప్రింటర్ అండి. అండ్ ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇది మార్కెట్ లోకి అయితే పంపించేస్తాం. మనం ఆర్డర్స్ అన్ని తీసుకున్నాక ఇలా అయితే సర్దేసుకుంటామండి. ఇలా ఒక షోకేస్ వచ్చేసరికి మనం 1000 ప్యాకెట్స్ సర్దుకుంటాము. అండ్ ఇవి ఇక్కడ నుంచి మార్కెట్ లో ఎవరెవరు ఏ ఆర్డర్ అయితే చెప్పారో ఆ ఆర్డర్ ప్రకారం అయితే మనం ప్యాకింగ్ చేసి అది వాళ్ళకి డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ హాఫ్ కుక్ చపాతీ యూనిట్ గురించి కానీ, ఇంకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మన గుంటూరు అంబికా ఎంటర్ప్రైజెస్ 15/3 కి అయితే ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న మా ఫోన్ నెంబర్ కి అయితే ఒకసారి కాల్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అంబికా ఎంటర్ప్రైజెస్ గుంటూరు అరండాల్పేట 15/3 హెడ్ ఆఫీస్ షోరూమ్ అండి. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం మీకు చూపించబోతున్న వచ్చేసరికి హాఫ్ కుక్ చపాతీ యూనిట్ అండి. ఒక చిన్న పరిశ్రమలో ఇన్స్టెంట్ పుల్కా, చపాతీ, పూరి ప్యాకెట్స్ తయారు చేసి మార్కెట్ లోకి సప్లై చేసుకోవాలని ఎవరికైతే ఉంటుందో దానికి సంబంధించిన ఫుల్ మిషనరీ అయితే ఇప్పుడు నేను మీకు చూపించడం జరుగుతుందండి. అండ్ దీనిలో వచ్చేసరికి బేసిక్ పిండి కలుపుకునే దగ్గర నుంచి అండ్ ఒక చపాతీ ప్యాకెట్ తయారయ్యి డేట్ ప్రింట్ అయ్యి బయట మార్కెట్ లోకి వెళ్ళడానికి ఏమేం కావాలో అన్ని రకాలైతే నేను మీకు ఈ వీడియోలో చూపించగలుగుతానండి. ఒక్కసారి మీరు కూడా నాతో పాటు అయితే చేసేయండి. అన్ని రకాల మిషన్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండి, నా పేరు కిరణ్, కొత్తపేట పుల్కాపై నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకుంది ఫస్ట్ హ్యాండ్ మేడ్ చేతితో చేసేవాడిని. నేను దాని తర్వాత మిషన్ చూశాను. మిషన్ చూడంగా నేను అంబికా ఎంటర్ప్రైజెస్కి వెళ్ళాను. మిషన్ చూసి పుల్కా, చపాతీ, రాగి, జొన్న, సజ్జ అన్నీ వస్తాయని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసి చూశాను. 8 years అయింది తీసుకొని. అన్నీ బాగానే వస్తాయి సార్. మిషన్ అయితే బాగుంది సార్, సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఏ సైజు కాబట్టి ఆ సైజు వచ్చేసి రింగులు మనకి చిన్నది కాంచి పెద్ద దాకా పుల్కా, చపాతీ, రాగి, సజ్జ, రన్న అన్నీ వస్తాయి. గంటకు వచ్చి 2000 వస్తాయి సార్. బిజినెస్ అయితే రోజుకి వచ్చేసి 10,000 50,000 వస్తాయి. పిండి వచ్చేలేక కలుపుతాను పిండి రోజుకి వచ్చి. ఈ కౌంటర్ సార్, గిన్నె వచ్చేసరికి 10 kgs. మనం ఈ కర్రీస్ కౌంటర్ 10 kgs పెట్టుకోవచ్చు. తీసుకొని 8 years అవుతుంది సార్. అంబికా ఎంటర్ప్రైజెస్ సార్, తీసుకొని 8 years అవుతుంది. కర్రీస్ వచ్చేలేక 6 గిన్నెలు వస్తాయి. మన కర్రీస్ 10 years పెట్టుకోవచ్చు. స్టీల్ కర్రీ కౌంటర్ అండి. ఇది కూడా మన అంబికా ఎంటర్ప్రైజెస్ వాళ్ళే తయారు చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి 8 years బ్యాక్ ఈ కర్రీ కౌంటర్ తీసుకున్నారు. మనం పుల్కాటు, జొన్న రొట్టి, రాగి రొట్టితో పాటు మనం కర్రీస్ ఇవ్వాలి కదా. ఆ కర్రీస్ వచ్చేసరికి కస్టమర్ కి వేడిగా ఉండటం కోసం అయితే ఈ హీటర్ రెడీ చేయడం జరిగిందండి. అండ్ ఇది వచ్చేసరికి ఒక్కొక్క కేజీ గిన్నె అంటే ఒక కర్రీ బౌల్ లో వచ్చేసరికి 10 kgs కర్రీ వరకు పడుతుందండి. ఇది ఫుల్లీ క్లోజ్డ్, అంటే లోపల మన టీవీస్, కెమెరా సెట్టింగ్ అన్ని పెట్టుకుని నైట్ మనం క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. పుల్కా పాయింట్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా ఈ కౌంటర్ అయితే బాగా ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే ఈ కర్రీ కౌంటర్ ఫ్రంట్ చూసుకుంటే ఇక్కడ ఏమైతే అవైలబిలిటీ ఉందో దాని కాస్ట్ ఏంటో ప్రతి ఒక్కటి తను ఎవిడెన్స్ చేసుకోవడం జరిగిందండి. సార్ మీరు అది కూడా చూసేయండి. తీసుకోవడం వల్ల స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు కూడా రోజుకొచ్చి 1000-2000 వస్తాయి సార్. మాకు ఆ మిషన్ వల్ల సేవ్ అవుతున్నాయి ఏదైనా కానీ.